ఇప్పటివరకు అయితే ఇట్స్ ఫుల్ క్లౌడీ, చిన్న చిన్న డ్రిస్లింగ్ రెయిన్ పడింది. రైట్ నౌ ద స్కై ఈస్ టూ క్లియర్. సో రైట్ నౌ స్కై క్లియర్ అయింది కాబట్టి వీ కెన్ గో అవుట్. సో ఈరోజు అయితే నా బైక్ సర్వీసింగ్ ఉండడానికి వెళ్తున్నాను. జస్ట్ నార్మల్ జనరల్ సర్వీస్. అండ్ కంప్లైంట్ అయితే నేను ఎప్పుడు ఇవ్వను, బయట వేస్తాను. ఎంఈపీలో నాయుడు అని చెప్పేసి ఒకరు ఉన్నారు, ఎప్పుడైనా బైక్ సర్వీస్ ఆయనకే ఇస్తాను. అండ్ లెట్స్ గో. అండ్ ఆఫ్టర్ అరకు ట్రిప్ తర్వాత మళ్ళీ ఇదే వ్లాగ్ స్టార్ట్ చేయడం. మీకు ద బైక్. సో ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. అసలు బైక్ అయితే తీయడానికి, క్లీన్ చేయడం కూడా అవ్వట్లేదు. అందుకే అండ్ ఈరోజు ఎలాగో సర్వీసింగ్ ఇస్తున్నాను కాబట్టి మొత్తం వాటర్ వాష్ అవన్నీ చేంజ్ చేస్తా. మెయిన్ ఇష్యూస్ వచ్చేసి అక్కడ కాన్సెప్ట్ ఇష్యూ ఒకటి ఉన్నది, క్లచ్ వంగిపోయింది. అండ్ లదాఖ్ వెళ్ళినప్పుడు ఈ బ్రేక్ ఇలా వంగిపోయింది, అప్పటి నుంచి చేయించలేదు. అండ్ నార్మల్ జనరల్ సర్వీస్, చెకింగ్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ చైన్, అంతే. దాని మించి అయితే ఇంకేం ఉండదు. గుడ్ మార్నింగ్ దోస్తో. అండ్ సో ఇది ఆఫ్టర్ 2 days ఆఫ్ వ్లాగ్, 2 to 3 days ఆఫ్ వ్లాగ్. లాస్ట్ డేలో మొత్తం బైక్ అంతా చేంజ్ చేశాను. అండ్ దేర్ యు గో, బైక్ మొత్తం నీట్ అండ్ క్లీన్, ఏవి టెస్ట్ ఏం లేదు అండ్ నో కంప్లైంట్స్. సో ఇది ప్రాబ్లం ఉందని చెప్పాను, బట్ అదైతే ప్రాబ్లం అయితే ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఆల్ గుడ్. అండ్ ఇదైతే సార్టెడ్. ఇది ఒరిజినల్ దొరకలేదు. సో ఇదైతే ఒరిజినల్ దొరకలేదు, సో అందుకే థర్డ్ పార్టీ వేయించాను. ఒరిజినల్ దొరకని ఇది ఏం చేస్తా. అండ్ క్లచ్ ఈజ్ ఆల్సో సార్టెడ్, న్యూ థింగ్ ఇదంతా. అండ్ రెస్ట్ ఆఫ్ ద బైక్ మొత్తం ఇట్స్ నీట్ అండ్ క్లీన్. సో ఈరోజు అయితే చిన్న క్లీనింగ్, ఆ డస్ట్ కొంచెం క్లీన్ చేశాక. అండ్ ఈరోజు పార్వతీపురం స్టార్ట్ అవుతున్నాం ఫర్ ఫ్రెండ్ మ్యారేజ్. అందుకే నేను బ్లాగ్ తీద్దాం అనుకున్నా, బట్ గోప్రోతో బ్లాగ్ తీయలేను డ్యూ టు దాట్ మైక్ అడాప్టర్ పోయింది, అది కొత్తది కొనుక్కోవాలి. రైట్ నౌ అది రాదు అంత ఫాస్ట్గా. సో అందుకని మ్యాక్సిమం ఓన్లీ మోటో వ్లాగింగ్లో విత్ మ్యూజిక్ అండ్ నార్మల్ వ్లాగింగ్ అలా చేద్దాం అనుకున్నా. ఓకే, లెట్స్ గో స్టార్టింగ్. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ లైక్ 2 o'clock in the afternoon. బయట అయితే ఎండ కొంచెం ఓకే ఇందాక కన్నా బెటర్. ఇప్పటికైతే కొంచెం బాగానే ఉన్నది. లెట్స్ సీ ఇప్పుడు స్టార్ట్ అయితే మేము ఐ థింక్ సో బై 5 o'clock or 5 o'clock అలా రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఇంకొక 120 kilometers అంతే, ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు. లెట్స్ గో అండ్ ఐల్ మీట్ యూ ఆన్ ద హైవేస్. సో అట్ ఫ్యూయల్ బ్రేక్ అండ్ ఈ వైజర్ పనిచేయడం మానేసింది. ఒకరితో కాంటాక్ట్ అయ్యా, బై 8th of August వస్తుందట. సో ఆఫ్టర్ దాట్ ఇది ఓకే. సో అంటిల్ దెన్ దీంతో మనం ఇలాగే ఉండాలి. సో ఫ్యూయల్ కాస్ట్ టుడే అట్ 108.53. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. అండ్ గోప్రో కూడా నో మైక్, అది కూడా మైక్ అడాప్టర్ కూడా పోయింది. ఏం చేస్తాం అన్నీ ఒకేసారి వచ్చి. దీని మైక్ లేదు. ప్రజెంట్ అయితే మానాపురం రైల్వే గేట్ దగ్గర ఆగిపోయాం. జస్ట్ 10 seconds ముందు వచ్చుంటే మాత్రం వెళ్ళిపోదాం, బట్ గూడ్స్ ట్రైన్ కోసం ఆపేశాడు. దేర్ యు గో, అలా కూడా వస్తుంది కదా, ఆ గూడ్స్ ట్రైన్ కోసం ఆపేశాడు. అండ్ మా ఫ్రెండ్స్ అయితే ముందు వెళ్ళిపోయారు. ఒక 10 seconds ముందు వచ్చుంటే మేము కూడా వెళ్ళిపోతాం. ఏం చేస్తాం, మనకి ఒక కంటెంట్ వచ్చినట్టు ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ వెదర్ అయితే మాత్రం ఇప్పటికీ కూల్ డౌన్ అయ్యింది. There you go. Okay then, ride update. So రే ఎక్కడ మొహం కడుక్కోవాలా సర్లే. సో ఇంటి దగ్గర నుంచి అయితే 92 or 93 kilometers వచ్చాం. ఇంకొక 39 to పార్వతీపురం అండ్ రాంభద్రపురం జంక్షన్ దగ్గర ఉన్నాం ఫర్ టీ బ్రేక్. దేర్ యు గో, ఇదొక గ్యాంగ్, వీళ్ళిద్దరు అండ్ వాళ్ళిద్దరు, ఇంకొకడు టీ కోసం వెళ్ళాడు. సో టిల్ నౌ వెదర్ అయితే బాగానే ఉన్నది. ఒక్క 2 to 3 kilometers దగ్గర వర్షం పడింది, అంత చిన్న వర్షం పడింది. రెడీకు మా ఇద్దరం దొరకమని. సో అనదర్ థింగ్, మా వాడికి ఒక ఛానల్ ఉంది, సైల్ విత్ నరేన్. అదే కదా మావా? సో సైల్ విత్ నరేన్ సబ్స్క్రైబ్, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఆడు కూడా ట్రావెలింగ్ చేస్తాడు, బట్ బ్యాక్ ప్యాకింగ్ చేస్తాడు. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి మావాడు? తిరుపతి వెళ్తాడని చెప్పాడు. అరుణాచల్. అనిల్ కూడా వస్తాడా? అనిల్ కూడా వస్తాడు.
సో ఇప్పుడు మేము ఎవరి పెళ్ళికి అయితే వెళ్తామో ఆడు అండ్ నెక్స్ట్ ఈడు ఇద్దరు ట్రిప్స్కి వెళ్తారు. బట్ ఇప్పుడు ఆడికి పెళ్ళి అయిపోతుంది కాబట్టి ఈడికి ఇంకో పార్ట్నర్ ఎత్తుక్కోవాలి. ఈడొకడు మాతో ట్రిప్కి వస్తాడు. దాంట్లో కాఫీ నాదిరా ఇలా ఉన్నాయి. తెరిగో కాఫీ అండ్ ఇది క్లౌడ్స్ పరిస్థితి. ఈడొకడు మా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. మొత్తం ఇది గ్యాంగ్ విత్ 3 బైక్స్. ఒకటి కాంటినెంటల్ GT 650, ఏప్రిల్ ఉంటుంది 125 అండ్ RTR 200. పైకి అయితే వచ్చాం అండ్ 1.5 hour అంతా అవుతుంది. అండ్ ఇప్పుడు పెళ్లి కొడుకుని తీసుకెళ్ళి దాస్తారట. సో దానికోసం మా ఫ్రెండ్స్ అందరూ కార్ ఎక్కారు అండ్ నేను అండ్ మా వాడు ఇద్దరు ఆన్ కాంటినెంటల్ GT. వాళ్ళు ఆడే చేయి కనపడుతుంది కదా, ఆడే పెళ్లి కొడుకు. Hi guys, welcome back to my channel. Hi guys, good morning from Parvatipuram and it's time around 5:45 AM in the morning. సో ఉదయాన్నే 5 గంటలకు వచ్చి లేపుతారు ఫర్ చెక్అవుట్. ఇప్పుడు చెక్అవుట్ టైం అయింది అండ్ మండపం ఇచ్చేయాలన్నమాట. అందుకే మేము ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా వైజాగ్కి స్టార్ట్ అయిపోతాం ఇంకొక హాఫ్ అన్ అవర్లో మ్యాక్సిమం. సో ఇక్కడ వెదర్ అయితే మాత్రం టూ ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ మబ్బులు కనిపిస్తున్నాయి, బ్లాక్ క్లౌడ్స్. అచ్చడి మొత్తం అంతా అలాగే ఉంది. మేము వెళ్ళిన రూట్ అయితే అచ్చడే వెళ్ళాలి. సో అచ్చడి మొత్తం బ్లాక్ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం వర్షం పడకపోతే హ్యాపీ. సో నిన్న వర్షం పడడం వల్ల మొత్తం అందరికీ టీషర్ట్స్ చూసారు అలాగే మొత్తం కారు వాళ్ళు అందరూ మట్టి తుల్లించి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఆర్యవైశ్య మండపం ఇది అండ్ పైన రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ 10 or 12 ఉన్నాయి రూమ్స్ విత్ అ కామన్ వాష్రూమ్ దేర్. అండ్ పార్కింగ్ కూడా చాలా బాగున్నది ఇక్కడ. అదంతా పార్కింగ్ ఏరియా. సో కార్ పార్కింగ్ కూడా చాలా బాగున్నది. అండ్ దీని కింద వచ్చేసి దీని కింద ఫంక్షన్ హాల్ ఉంటుంది, దాని కింద లైక్ ఫర్ ఫుడ్. అండ్ ఇది ఎంట్రన్స్ పార్ట్. ఓకే, బ్యాక్ హోమ్ గైస్. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాను. బై 11 o'clock అలాగే ఇంటికి వచ్చాము. సో ఎప్పుడు 6 o'clock అలా స్టార్ట్ అయ్యాం. అలా స్లో ఆగి 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 వచ్చేసరికి 11 అయ్యింది ఇంటికి వచ్చేసరికి. సో రోడ్ అప్డేట్ వచ్చేసి టిల్ రాంభద్రపురం వరకు రోడ్డు అయితే ఎక్సలెంట్. రాంభద్రపురం నుంచి పార్వతీపురం 39 kilometers. ఆ 39 kilometers స్ట్రెచ్లో హాఫ్ ఆఫ్ ద రోడ్ బాగుంది, హాఫ్ ఆఫ్ ద రోడ్ మాత్రం ఫుల్ గతుకులు. అండ్ నేను వర్షం పడడం వల్ల ఎవడెవడు ఏం తుల్లించాడో మా మీద అయితే తెలియదు, మొత్తం తుల్లించుకొని వెళ్ళిపోయాడు. సో అంతే. రాంభద్రపురం వరకు మాత్రం రోడ్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్. అండ్ మధ్యలో టోల్ గేట్ కడుతున్నారు, అది ఒక సెకండ్ టోల్ గేట్ అవుతుంది. దాని తర్వాత టోల్ గేట్ తర్వాత నుంచి రోడ్ అంతగా బాగాలేదు. సో ఐ థింక్ సో టోల్ గేట్ కడుతున్నారు కాబట్టి రోడ్ వేయచ్చేమో, నాట్ షూర్. ఓకే గైస్, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఆఫ్టర్ ఆ లాంగ్ టైం మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ వ్లాగ్స్. సో లెట్స్ సీ, కాంటెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను వ్లాగ్స్ వదలను, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా. లెట్స్ సీ. అండ్ ఈ వీడియో వచ్చేసి టోటల్ సామ్సంగ్ S25 నుంచే రికార్డ్ చేసాం. నా ఐఫోన్ అమ్మేశాను. ఇది టోటల్ సామ్సంగ్ S25 నుంచే రికార్డ్. సో వీడియో క్వాలిటీ ఎలాగుందో చెప్పండి. సో ఐ థింక్ సో బాగానే ఉంటుంది అనుకుంటా. ఐఫోన్ మీద సామ్సంగ్ S25 క్వాలిటీ నేనైతే చూసినంత వరకు చాలా బాగుంది. లైక్ 10 to 20% ఎక్స్ట్రా అయ్యి ఉండొచ్చు. సో కొంతమందికి ఐఫోన్ క్లారిటీ నచ్చి ఉండొచ్చు. నేను ఐఫోన్ వాడి సామ్సంగ్ వచ్చాను. నాకైతే ఐఫోన్ మీద సామ్సంగ్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కెమెరా క్వాలిటీలో. అండ్ ఫోటో అండ్ వీడియో బోత్. అండ్ స్లో మోషన్ కూడా ఎక్సలెంట్ వచ్చాయి. సో ఆల్రెడీ చూసాను కదా వీడియోలో, అది మా ఫ్రెండ్ బైక్. స్లో మోషన్ షాట్స్ చాలా బాగా వచ్చాయి. ఓకే దెన్ ఐ విల్ మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. మ్యాక్స్ ఇంకొక 1 weekలో మళ్ళీ కలుస్తా. టాటా, బాయ్.